హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఇవాళ అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చిన. ఆ ప్లేస్ ఏందో మీకు చూపెడతా. ఫస్ట్ మన బండి ఎక్కడో చూపెడతా. సో మన మన బండి అయితే అక్కడ ఉన్నది, అదే మన బండి. సో నేనైతే మీకైతే ఇప్పుడు చూపెడతా, ఒకటి చూడండి మీరే. సో గైస్, ఫైనలీ అయితే నేనైతే ఆర్కే బీచ్కి అయితే రావడం జరిగింది. సో ఇది మన ఆర్కే బీచ్ అన్నమాట. ఇది నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వైజాగ్లో ఉన్నా. ఇప్పుడైతే నా బండి అయితే నార్మల్ అక్కడ పార్కింగ్ అయితే వేసేసిన. సో ఇప్పుడు మనం అయితే ఆర్కే బీచ్ లోపలికి అయితే వెళ్దాం. అవి చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఒకసారి అయితే మనం చూద్దాం. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఎలా ఉందో చూసేద్దాం. అయితే స్టెప్ బై స్టెప్ అయితే మెల్లగా ఆచి తూచి మంచి అడుగులు వేసి అయితే పోదాం. కొంచెం అయితే మొత్తం శాండే ఉన్నది. ఈ శాండ్ కూడా ఎంత బాగా స్మూత్ ఉన్నది. సరే మీరు చూడండి, చాలా అంటే చాలా స్మూత్ ఉంది, బాగుంది. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్, అరే ఒకసారి అన్న ఆర్కే బీచ్ పోవాలి, ఆర్కే బీచ్ పోవాలి. అంటే ఏంటిదంటే వాటరు అది ఇది అని అనుకొని నేను అనుకున్నా ఎన్నోసార్లు, అసలు పోవాలి అది అని చెప్పి. నేను ఇంతవరకు తెలంగాణ దాటలే. అంటే ఏంటిదంటే హైదరాబాదు, చార్మినార్ అట్లా వెళ్ళినా కానీ నేను ఎప్పుడు వేరే స్టేట్కి రాలే. ఇదే ఫస్ట్ టైం నేను వచ్చుడు. సో ఇక్కడ అయితే ఈ శాండ్ కూడా ఎంత ఉన్నది అంటే ఇట్లా అడిగైతే కిందికి వెళ్ళిపోతుంది, కాలు బాగా లోతున్నది. ఇప్పుడు మనతో వ్యూ అయితే చూద్దాం, వెదర్ అయితే చూద్దాం ఎట్లుంటుందో. ఇప్పుడైతే నేనైతే కొంచెం ముందుకైతే వచ్చినా, మీకైతే ఆల్రెడీ కనబడుతుంది. చూద్దాం అసలు మన అది వ్యూ ఎట్లుంటుందో ఏంటిది అనేసి. యో గైస్ చూడండి, ఓ దేవుడా. మే లైక్ సో గైస్ చూడండి మీరు ఇక్కడ ఎలా ఉంది ఇది చూడండి. ఏ నై 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 फोटो का 20 रुपए भैया, आप किसके मोबाइल में डाले थे? मैं कोई बात है निकल गया बाद में मैं हिंदी नहीं आते తెలుగు తెలుగు రండి. ఏంటిది రూపాయలు అన్న ఫోటో అర్థం కాలే. ఫోటో 20 రూపాయలు అన్న, ఫోటో 20 రూపీస్. ఫోన్లో పంపిస్తా తీసి మీరు ఫిల్షేప్ చేస్తాను, లాస్ట్ టైం మీరు సెలెక్ట్ చేసుకోండి. అద్దు అద్దు కూడా సేమ్ క్వాలిటీ మొబైల్. నేను చెప్తా 5 minutes నీకు వీడియో చేసుకుంటా, చెప్తా. సో గైస్ చూడండి, అరే అమ్మతో ఎంత హైలైట్ ఉన్నది అంటే అదే వేరే ఉన్నది. చూడండి ఎంత హైలైట్ ఉన్నదో బీచ్ ఇక్కడ. అరే భలే వస్తానే సౌండ్ అయితే మీరైతే ఒకసారి చూడండి సౌండ్ ఎలా వస్తుందో, మీకైతే అర్థమైపోతుంది. వైజాగ్ వచ్చినందుకు వర్క్ అయింది. ఇక్కడ దాకా వచ్చినాయి చూసిలా. చూసిలే అంటే క్రేజీ వచ్చిందో. ఫోటోలు దిగామంటే నేను ఒక్కనే వచ్చిన, దాన్ని తీసేటోళ్ళు ఎవరు లేరు. కానీ భలే ఉంది బీచ్. అక్కడ షిప్ వెళ్తుంది కానీ. ఓ దేవుడా, ఏంటి అద్భుతం. చాలా డేస్కి నేను వేరే స్టేట్కి వచ్చిన. యాక్చువల్గా నేను అసలు బయటికి ఏదో వెళ్ళాలనిపించింది, వచ్చేసిన. నేను ఒకసారి వైజాగ్ వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చేసిన. అసలు మ్యాక్సిమం అయితే నేనైతే ఎటు వెళ్ళా, కానీ ఇది అయితే ఫస్ట్ టైం గైస్ నేనైతే ఇక్కడ రావడం. సో మీరైతే ఈ బీచ్ అయితే చూడండి,
ఎంత క్రేజీ అంటే క్రేజీ ఉందో చూడండి గాయస్. వాటర్ కూడా మన ఇక్కడ దాకా వచ్చింది. మీరు జస్ట్ వ్యూ ఎంజాయ్ చేయండి. ఇక నేను మాట్లాడేది ఇంటే వినండి, లేకపోతే స్కిప్ అనేయండి. కానీ ఒకసారి అయితే మీరు అయితే వ్యూ చూడండి. చూడండి ఇక్కడ చూడండి ఎంత క్రేజీ ఉందో. చూడండి చూడండి గాయస్. చూడండి ఎంత క్రేజీ ఉందో గాయస్. చూడండి అరే భలే ఉందా ఇది. బీచ్ అయితే భలే ఉంది. జస్ట్ వ్యూ ఎంజాయ్ చేయండి గాయస్ అంతే. అంటే ఆ వీడియోలో ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు, కానీ లైవ్ లో అయితే అమ్మ తోడు క్రేజీ ఉన్నది. మీరు ఒక్కసారి ఖచ్చితంగా వచ్చి విజిట్ కాండి. ఎవరైనా అంటే ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు అయితే విజిట్ కాండి. వేరే అంటే వేరే ఉన్నాయి చూడండి. సౌండ్ అయితే తిన్నాను గాయస్ ఒకసారి నార్మలా. సౌండ్ అయితే తినండి ఎంత క్రేజీ వస్తుందో. సో గైస్ మీరైతే ఆర్కే బీచ్ అయితే చూసారు కదా. సో ఇది ఇక్కడ ఉన్న వ్యూ అయితే. సో నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మిమ్మల్ని కలుగుతా. సో బాయ్ గైస్, టేక్ కేర్.